దివ్యాత్మ స్వరూపులారా, 2022 శివరాత్రి శుభ సందర్భంగా 27 మను మహర్షుల ప్రతిష్టలు చేయబోతూ ఉన్నాం. మను మహర్షుల యొక్క ప్రతిష్టలు చేసే ముందు అసలుకు మనువు అంటే ఎవరు, మనువుకు మహర్షికి ఉన్నటువంటి తేడా ఏమిటిది, ఈ విషయాలన్నీ తెలుసుకుంటే మీకు ఎంతో ఆనందం కలుగుతుంది, సుజ్ఞానం సంప్రాప్తం అవుతుంది. మనువు అని అంటే ఒక పదం మీరు ఎక్కువగా వింటూ ఉంటారు పురాణాల్లోన, ఈ మన్వంతరం అండి అంటూ ఉంటారు. మన్వంతరము అంటే ఏమిటిది అంటే ఒక మనువుకు మరొక మనువుకు మధ్యలో ఉన్నటువంటి కాలము, దాన్నే మన్వంతరము అని అంటారు. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ మను మహర్షీస్. మనువు అంటే వెరీ పవర్ఫుల్ మ్యాన్, మోర్ దెన్ మహర్షి. మహర్షి కంటే కూడా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. ఎందుకు అని అంటే ఒక మనువు కాలములోనే సప్తర్షులు ఆవిర్భవిస్తారు. మనువు అంతం కాగానే సప్తర్షులు కూడా మటుమాయమవుతారు. మనువు కాలములోనే ఒక ఇంద్రుడు ఆవిర్భవిస్తాడు. మరొక మనువు స్టార్ట్ కాగానే ఇంద్రుడు కూడా అదృశ్యమవుతాడు. చూశారా? మీకు స్వయంభువ మనువు అని అంటారు. స్వయంభువ మనువు లోన ఇంద్రుడు, ఇప్పుడు నడుస్తున్నటువంటి వైవస్వత ఇదిగో మన్వంతరం. మరి ఆ ఇంద్రుడు ఈ ఇంద్రుడు ఒక్కడేనా అని అంటే ప్రతి మన్వంతరములో ఇంద్రుడు కూడా మారిపోతాడు. వైవస్వత మన్వంతరంలో ఉన్నటువంటి ఇంద్రుడిని ఏమంటారంటే ఓజస్వి అని అంటారు. ఓజస్వి ఇంద్ర అని అంటారు. ఇక స్వయంభువ మన్వంతరంలో ఉన్నటువంటి ఇంద్రుడిని ఏమంటారు? వీరోచన అని అంటారు. చూసారా? ఇంద్ర చేంజ్డ్. అదేవిధంగా సప్తర్షులు కూడా మారిపోతారు. మీకు స్వయంభువ మన్వంతరములోన జమదగ్ని మహర్షి సప్తర్షి కాదు. ఇఫ్ యూ కమ్ టు ద వైవస్వత మన్వంతరంలో జమదగ్ని మహర్షి సప్తర్షుల్లో ఒకడవుతాడు. కాబట్టి ఒక మనువు జీవించి పరిపాలించేటువంటి కాలాన్ని ఏమంటారంటే మన్వంతరము అని అంటారు. ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అని అంటే 5 years కాలం అయిపోయింది ఆయన పని. ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడంటే 5 years కాలం అయిపోయింది ఆయన పని. అదేవిధంగా మనువు అని అంటే మరొక మనువుకు ప్రస్తుత మనువుకు ఉన్నటువంటి మధ్యకాలాన్ని మన్వంతరము అని అంటారు. ఆ యొక్క పరిపాలన చేసేటువంటి మహనీయుడిని మనువు అని అంటారు. ఈ యొక్క మరి మన్వంతర కాలం ఎంత ఉంటుందండి? ఒక సీఎం అన్నప్పుడు పిఎం అన్నప్పుడు 5 years మనం తెలుసుకుందాం. మరి మన్వంతరం యొక్క కాల పరిధి ఎంత అని అంటే మీరు ఆశ్చర్యపోతారు. అసలుకి ఇది నిజమేనా కల్పనయా అన్నటువంటి భావానికి కూడా గురి అవుతారు. ఒక మన్వంతరము అనగానే ఇదిగో కాలము ఎంత అని అంటే 30 కోట్ల చూడండి 30,84,00,000
48,000 సంవత్సరములు. అంటే ఒక్క మన్వంతరము గడిచిపోయి మరొక మనువు స్టార్ట్ కావడానికి ఇప్పటిదాకా కాలగతిలోన 6 మనువులు మారిపోయారు. స్వయంభువ మనువు ఆయన మారిపోయాడు. నెంబర్ 2 స్వారోచిష మనువు ఆయన మారిపోయాడు. ఇక 3వ మనువు ఉత్తమ మనువు అంటారు, ఆయన కూడా మారిపోయాడు. 4వ మనువు తామస మనువు ఆయన మారిపోయాడు. 5వ మనువు రైవత మనువు ఆయన మారిపోయాడు. ఇక 6వ మనువు చాక్షుష మనువు అంటారు, ఆయన కూడా మారిపోయాడు. ఇప్పుడు నడుస్తున్నటువంటి మన్వంతరం యొక్క పేరేమిటిది అంటే వైవస్వత మన్వంతరం. మనము వైవస్వత మహర్షి మీద శివలింగ ప్రతిష్టాపన చేశాం. ఎవరైతే వైవస్వత మహర్షి మీద చేశారో వాళ్ళ అదృష్టవంతులు. ఎందుకంటే ఇగో ప్రస్తుతం యొక్క మన్వంతరం యొక్క నామమే వైవస్వత మన్వంతరం. ఈ రకంగా ఇన్ని మన్వంతరములు కాలాలు గడిచిపోయినాయి. అంటే మీకు నేను ఏం చెప్పాను, ఒక మన్వంతర కాలము 30,84,48,000 అప్రాక్సిమేట్గా 31 crores అనుకోండి. అంటే 31 × 6 ఎంతయింది? సో మీరు వేసుకున్నా కూడా పోనీ 30 crores వేసుకున్నా 30 × 6 అంటే 180 కోట్ల సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 186 కోట్ల సంవత్సరాల కాలము గడిచిపోయి ఇదిగో వైవస్వత మన్వంతరంలోకి మనం అడుగుపెట్టాం. మరి ఇప్పుడు వైవస్వత మన్వంతరం కూడా ఎంతకాలం గడిచిపోయింది అని అంటే 12 కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా 18 కోట్ల సంవత్సరాలు ఉన్నాయి. 18 + 12 30. ఈ రకంగా ఇప్పుడు మనము వైవస్వత మన్వంతరములో ఉన్నాము. ఇప్పుడు ఇంకా 18 కోట్ల సంవత్సరాలు ఉన్నాయి. అదంతా పూర్తయితేనే అప్పుడు వైవస్వత మన్వంతరం పూర్తయిపోతుంది. అప్పుడు సూర్య సావర్ణి అన్నటువంటి మనువు ఎంటర్ అవుతాడు. ఆయన 8వ మనువు. ఈ రకంగా మనువు అంటే ఏమిటిదో మీరు అర్థం చేసుకున్నారు. ఒక మనువు యొక్క పరిపాలనా కాలము, జీవితకాలము ఎంత అని అంటే అప్రాక్సిమేట్లీ 31 crores సంవత్సరాలు. 31 కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు 30 అనుకోండి. ఒక మన్వంతరములో మరి ఎన్ని యుగాలు గడిచిపోతాయో తెలుసునా? మీరు ఆశ్చర్యపోతారు. ఒక మన్వంతరము అని అంటే 71 మహాయుగములు. అంటే ఒక మనువు పరిపాలన కాలములోన ఎంతమంది మారిపోతారు, ఎన్ని యుగాలు మారిపోతాయి, ఎన్ని కథలు మారిపోతాయి అని అంటే 71 మహాయుగాల కాలమును కలిగి ఉంటాడు ఒక మనువు. సో 1 మన్వంతర ఈజ్ ఈక్వల్ టు 71 మహాయుగాలు. మరి మహాయుగం అంటే ఎంతండి? ఒక మహాయుగం యొక్క వయసు ఎంత అని అంటే 43,20,000 సంవత్సరాలు. ఇంకా లెక్కేసుకోండి. 43,20,000 సంవత్సరాలు ఇంటూ 71, దట్స్ ఈక్వల్ టు ద ఏజ్ ఆఫ్ ద మను. అంటే 71 మహాయుగాలు గడిచిపోతాయి ఒక మనువు యొక్క కాలములోన. వైవస్వత మహర్షి మనువు కాలములోన ఆయన ఎన్ని చూసింటాడో ఇటువంటివి. 71 మహాయుగాలు గడిచిపోయినాయని మీరు తెలుసుకున్నారు. మరి మహాయుగం అంటే ఏమిటో కూడా తెలుసుకున్నారు. ఏమని? ఒక మహాయుగం ఈజ్ ఈక్వల్ టు 43,20,000 సంవత్సరములు.
ఈ మహాయుగాన్ని చతుర్యుగము అంటారు. అంటే 4 యుగాల యొక్క కాలం. ఏమిటిది అది? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఇఫ్ యు టేక్ ద కృతయుగము తీసుకున్నారనుకోండి, దాని వయస్సు ఎంత అని అంటే 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగానికి వచ్చే లోపల ఏమవుతుందంటే అది 12,96,000 సంవత్సరాలు అవుతుంది. ఇఫ్ యు కమ్ టు ద ద్వాపర యుగ 8,64,000 సంవత్సరాలు అవుతుంది. ఇఫ్ యు కమ్ టు ద కలియుగ 4,32,000 సంవత్సరాలు అవుతుంది. చూసారా? ఇప్పుడు చూడండి, ఏదో ఒక వరద వచ్చిందనుకో, మన తిరుపతిలోన, కడప జిల్లాల్లోన పెద్ద పెద్ద వరదలు వచ్చాయి, పెద్ద వర్షం పడింది. ఇంకా చాలామంది జ్యోతిషులు ఏం చెప్తున్నారంటే ఇంకా ప్రళయం వచ్చేసింది అంటున్నారు. 4,32,000 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఉన్నది ఎంత అంటే 5,000 సంవత్సరాల 123 సంవత్సరాలు గడిచిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 5,000 చూసారా సంవత్సరాలు పైన గడిచిపోయినాయి. ఇంక ఎంత ఉంది కాలం? ఇంక సినిమా చాలా ఉంది. మరి ఇవన్నీ ఏమిటివండి అంటే అవన్నీ ప్రకృతి వైపరీత్యములు అంటారు. నేను చెప్పాను మీకు ఈ సంవత్సరము, లాస్ట్ టైం మీకు కార్తీక మాసం నాడే చెప్పాను, ఈ సంవత్సరము ప్రకృతి వైపరీత్యములు ఎక్కువగా ఉంటాయి అని చెప్పాను నేను. అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి జరిగినంత మాత్రాన ప్రపంచమంతా లయమైపోదు, ప్రళయం అప్పుడే వచ్చేది. ఇంకా చాలా టైం ఉంది. చూడండి, అమెరికాలోన సుమారుగా 5 రాష్ట్రాలలో 24 ఏం జరిగింది? వీధులు గాలితో కూడినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి దానివల్ల ఏం జరిగిందో తెలుసునా? అసలు ఎన్నెన్నో బిల్డింగులు నేలమట్టమైనవి. ఎంతమంది చచ్చిపోయినారో కూడా అసలు రికార్డ్స్ లేవు. ఇది పరిస్థితి. మరి దీన్ని ఏమంటారు? ప్రకృతి వైపరీత్యములు అని అంటారు. చూడండి, ప్రస్తుతము మీరు కరోనా విషయమే తీసుకుంటే ఇప్పటికి కూడా యూరోప్లో టోటల్ కేసులు ఎన్ని తెలుసా? నిన్నటి రోజున కూడా 2,68,000. చూసారా ఎక్కడ కరోనా పోయింది? అమెరికాలోన ఒక 50,000 కేసులు ఉన్నాయి పర్ డే. ఇంకా యూకేలోన ఒమిక్రాన్ తాండవం చేస్తూ ఉన్నది. అంటే మరి ఓమిక్రాన్ వచ్చినంత మాత్రాన ఇంకా ప్రళయం వచ్చేసింది అని ఏం చేస్తున్నారు జ్యోతిషులు? చాలామంది ఊరికే జనాలను భయపెడుతున్నారు. ఇవన్నీ ఏమిటివి అంటే ప్రకృతి వైపరీత్యములు. అంతేగాని అన్నీ కొట్టుకోబోయే కాలం ఇంకా రాలేదు మనకు. ఇంక చాలా టైం ఉంది. ఈ రకంగా 17 లక్షలు, 12 లక్షలు, 8 లక్షలు, 4 లక్షలు ఇదంతా కలుపుకుంటే ఎంత వస్తుంది మీకు అంటే 43,20,000 సంవత్సరాలు వస్తుంది. ఒక చతుర్యుగము లేదా మహాయుగము. దీన్నే దివ్యయుగం అని కూడా అంటారు. ఏదన్నా అన్ని పర్యాయ పదాలే. అంటే ఒక మనువు ఎంతకాలం జీవిస్తాడయ్యా అంటే 71 మహాయుగాలు జీవిస్తాడు. 284 యుగాలు జీవిస్తాడు. ఓ అమ్మ చూడండి, ఒక మన్వంతరం అంటే 71 మహాయుగాలు. ఒక మహాయుగం అంటే 4 యుగాలు. సో 71 into 4 వేయండి. 4 కట్ల 4, 7 4 28. అంటే ఎంత అయింది? 284 సంవత్సరాల కాలము జీవిస్తాడు మనువు. చూశారా? రాముడు వచ్చాడు. ఎక్కడొచ్చాడు అని అంటే వైవస్వత మన్వంతరంలో వచ్చాడు.
ఏ యుగంలో వచ్చాడు? త్రేతాయుగంలో వచ్చాడు. రాముడు వచ్చాడు, పోయాడు. కృష్ణుడు వచ్చాడు, పోయాడు ద్వాపరయుగంలో. మరి వైవస్వత మనువు వచ్చిపోతాడా? పోడైనా. మనం అనేక మంది చీఫ్ మినిస్టర్లు చూస్తూ ఉంటాం. మీ తాతకు 100 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, మీ తాత ఏం చేస్తాడు? 20 చీఫ్ మినిస్టర్లను చూస్తాడు. చూసారా? ఎందుకంటే 100/5 20 చీఫ్ మినిస్టర్ల కాలం. 20 × 5 100 ఏండ్లు. అంటే మీ తాత కనుక 100 ఏండ్లు జీవించి ఉంటే ఆయన 20 మంది చీఫ్ మినిస్టర్స్ని చూస్తాడు. అదేవిధంగా వైవస్వత మనువు కూడా ఇదిగో ఇంత 284 రకాల అవతార పురుషులను, యుగ పురుషులను చూస్తాడు వైవస్వత మనువు. అంటే అంతకాలమైన జీవిస్తాడు. నేను చెప్పాను కదా మీకు, ఇది మానవ మేధస్సుకు, మానవ బుద్ధికి, ఊహకు అంతు చిక్కనటువంటి విషయాలు. ఈ రకంగా మనువు అంటే 30,84,48,000 సంవత్సరాల వయసు ఉన్నటువంటి, పరిపాలన చేసేటువంటి కాలము కలిగిన వాడు అన్నారు. 71 మహాయుగాలు కాలం ఉంటాడు. 284 యుగాల కాలము ఉంటాడు. 71 మహాయుగాలు, 284 యుగాలు. చూడండి, మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది స్వయంభువ మన్వంతరంలో జరిగినటువంటి సన్నివేశం. కుకద్మ ముని అన్నటువంటి ఒక గొప్ప మహాముని ఉంటాడు. కుకద్మ ముని. ఆయనకు ఒక కూతురు ఉంటుంది, రేవతి అని. ఆ అమ్మాయి జాతకాన్ని బట్టి చాలామంది గొప్ప గొప్ప జ్యోతిష్కులు కొంచెం బాధ కలిగించే విధంగా చెప్తారు. అప్పుడు ఆయనకు బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. నా కూతురికి ఈ విధంగా మీరు చెబుతారా? అసలు మీ సంగతి ఏమిటిదో, మీ జ్యోతిష్ శాస్త్ర కథ ఏమిటిదో నేను తేల్చుకుంటానని చెప్పి తన కూతురిని తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఎందుకంటే ఇది స్వయంభువ మన్వంతరము, సత్యయుగములో జరిగినటువంటి కాలం. సత్యయుగం అంటే కృతయుగం. మరి ఆ యుగంలోన రాకపోకలు ఉన్నాయి. మహర్షులకు, మునులకు, ఋషులకు, దేవతలకు సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కలికాలంలో అమెరికాకి వెళ్తున్నామో, ఒక 22 అవర్స్ లోపల, 1 డే లోపల వెళ్ళిపోతున్నామో, అట్లా ఋషులు, మహర్షులు, యోగులు వెళ్ళిపోయేవాళ్ళు బ్రహ్మలోకానికి, విష్ణులోకానికి, ఇంద్రలోకానికి, చంద్రలోకానికి. ఇప్పుడు కాలం మారిపోయింది. చూశారా? కలియుగంలో కూడా మనుషులు గగన విహారం చేస్తారంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎవడు నమ్మడు. ఇంక మన కథ కూడా అంతే. సరే, కుకద్మ ముని ఏం చేశాడు? తన కూతురిని వెంట తీసుకొని రేవతిని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఎందుకోసం వెళ్ళాడు అంటే, జ్యోతిష్కులు నా కూతురి జాతకం గురించి మాట్లాడారు, నాకు బాధ కలిగింది, అసలుకు నా కూతురి యొక్క వివాహం ఎవరితో జరుగుతుంది అని తెలుసుకోవడానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఒక 20 నిమిషాల కాలము లేట్ అయింది. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది సన్నివేశం. 20 minutes డిలే అయింది టు గివ్ అపాయింట్మెంట్ టు ద కుకుద్మ మహాముని. 20 minutes అయిన తర్వాత బ్రహ్మదేవుడు అపాయింట్మెంట్ ఇచ్చాడు, సమాగమం జరిగింది. విషయం చెప్పండి కుకుద్మ మహాముని అన్నాడు బ్రహ్మదేవుడు. ఏమి లేదు, కొంతమంది జ్యోతిష్కులు నా యొక్క కూతురి జాతకం గురించి చాలా విచిత్రంగా చెప్పారు. మీరు ఏమంటారు అని అన్నాడు. బ్రహ్మదేవుడు పక నవ్వాడు.
కుకద్మ మహాముని, మీరు ఏమనుకోవద్దండి, బాధపడకండి. మీతో వాదించినటువంటి జ్యోతిష్కులు, మీరు వివాహం చేసుకోవాలి అని నిర్ణయించినటువంటి వరుడు ఇప్పుడు ఎవడొక్కడు లేడు అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు బ్రహ్మదేవ అన్నాడు కుకద్మముని. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఈ 20 నిమిషాల కాలములోన టోటల్గా 27 మహాయుగాలు పాసుడవే అన్నాడు. చూశారా, 27 యుగాలు, మహాయుగాలు, మరి యుగాలు కూడా కాదు, 27 మహాయుగాలు గడిచిపోయినాయి. ఇంక ఎక్కడ నీ జ్యోతిష్కులు, ఎక్కడ నీ వాదోపవాదాలు అన్నాడు. కంగు తిన్నాడు కకుద్మముని. ఏమిటిది ఇది? 20 నిమిషాలలోన 27 మహాయుగాలు గడిచిపోవడం ఏమిటిది? ఒక నిమిషానికి ఒక మహాయుగం కూడా కాదు, బిలో ద 1 minute టైం. ఎందుకో తెలుసిన, బ్రహ్మదేవునికి ఒక మహాయుగం ఈజ్ ఈక్వల్ టు 43 seconds. ఇంకా చూసుకోండి, బ్రహ్మదేవుని గురించి చాలా మాట్లాడుతుంటారు చాలామంది. వాళ్ళు ఈ విషయం బాగా తెలుసుకోవాలి, ఆయన ఎంత గొప్పవాడు. అసలు బ్రహ్మదేవుని ముందర మనిషి యొక్క బ్రతుకెంత, కథ ఎంత అనేది తెలుసుకొని మాట్లాడాలి బ్రహ్మదేవుని గురించి. ఒక మహాయుగము గడిచిపోతే బ్రహ్మదేవునికి పట్టే కాలము ఎంత అని అంటే 43.2 seconds. చూసారా, ఒక నిమిషం కూడా కాదు, మళ్ళీ జస్ట్ 43 seconds అంతే. అంటే మరి అర్థం చేసుకోండి, ఒక మహాయుగం అంటే 4 యుగాలు, కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలు పాసుడవి. ఇంత పాస్ అయిపోతే ఆయనకు బట్టే కాలం ఎంత తెలుసా? 43 seconds. 0.2, 43 అనుకోండి, 43 seconds, అంటే బిలో 1 minute. ఇక్కడ మీకు కొంతమందికి ఓ సంశయం కలుగుతుంది, ఏమిటిదిరా ఇది? ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాము. ఇండియాలోన నేను వెళ్ళి స్నానం చేసి రావడానికి నాకు పావుగంట పడుతుంది. నేను అమెరికాకు వెళ్ళాను, అమెరికాలో కూడా నా బాత్రూమ్కి వెళ్ళి నేను స్నానం చేసి రావడానికి నాకు 15 నిమిషాలే పడుతుంది. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ ఇండియా, ఇన్ అమెరికా అని మనము వాదిస్తాం. విషయం ఏమిటిది అంటే, అమెరికా కూడా ఎక్కడుందంటే భూమి మీదనే ఉంది. చూసారా బాబు, అమెరికా ఎక్కడుంది? భూమి మీదనే ఉంది. అంటే భూమి మీద ఉంటేనే నువ్వు లెక్కలు వేసుకుంటూ ఉండవు. ఇఫ్ యూ గో టు ద ప్లేస్, చేంజ్ ఆఫ్ ప్లేస్ వచ్చిందనుకోండి, మనము ఊహించని మార్పులు మీకు ఉంటాయి. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్క్లోన ఉన్నాను. నాకు సాయంత్రం పూట కొంచెం టిఫిన్ చేసే అలవాటు ఉంది. అది చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. స్కూల్కి వెళ్ళగానే వచ్చేసి అక్కడ బుక్లలో వాడేసి నేను భోజనం చేసేవాడిని. తర్వాత మళ్ళీ అది టిఫిన్గా అలవాటు అయ్యింది. సో అమెరికాలో కూర్చున్నాను. సూర్యుడు అస్తమించిన తర్వాత తినే అలవాటు నాకు ఉంది. అంటే ఇంక జస్ట్ సంధ్యా సమయంలో అట్లా స్నాక్స్ తినేవాడిని. టైం చూసుకుంటేనేమో సాయంత్రం 5:30, 6 వస్తుంది. సూర్యుడేమో బగబగ మండుతున్నాడు. ఎందుకని అంటే న్యూయార్క్లోనే నేను వెళ్ళినప్పుడు సన్సెట్ కావడానికి 8:30, 9 అవుతుంది. చూడండి, నేనన్నాను ఇదేం కర్మరా, నాకేమో తినే అలవాటు ఉంది, ఈ సూర్యుడు అస్తమించాడే అంటే స్వామి ఇక్కడ అస్తమించాడు, మీకు భోజనం టైం అవుతుంది అన్నారు. చూడండి, హౌ కెన్ యూ అనాలసిస్, నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు?
చూడండి, రీసెంట్గా నేను యూకేకి వెళ్ళాను. వెళ్ళి స్కాట్లాండ్లో పడుకున్నా. పొద్దున్నే లేచాను ఫ్రెష్గా. ఇక నేను చూడాలని చెప్పేసి స్కాట్లాండ్కి అలా టర్న్ కొట్టి వచ్చాను. నాకు తెలియదు అసలు కథ. సరే వచ్చాను, మధ్యాహ్నము భోంచేశాను. ఇక మధ్యాహ్నం భోంచేసి ఇట్లా ఇంటికి రాగానే ఏం జరిగింది అని అంటే మొత్తం సంధ్యా సమయం. ఇది ఏమిటిది? ఇది మధ్యాహ్న సమయం కదా. సమయం ఎంత అకార్డింగ్ టు మై టైం? 1 గంట. కానీ స్కాట్లాండ్ పరిస్థితి ఏమిటిది? రాత్రి అయిపోయింది. మరి నేనేం చేస్తాను? ఇంకా ఏం చూస్తాను? ఏమి అక్కడ మనం తిరుగుతాము? సరే ఇంకా నేను భోంచేశాను, దుప్పటి కప్పుకొని పండుకున్నా. ఎందుకు వచ్చింది? ఇంకా తమాషా చూడండి. మరి మనము రాత్రి పడుకుంటే పొద్దున్నే 6కు లేచిపోతాం. ఇప్పుడు నేను ఎప్పుడు పడుకున్నా? నేను మధ్యాహ్నం పడుకున్నా. ఇంకా ఎంతసేపు చూస్తున్నాను, అసలకు తెల్లవారు. చూసారా? అంటే తెల్లవారడానికి, సూర్యుడు అస్తమించడానికి స్కాట్లాండ్లోనే చిత్ర విచిత్రంగా ఉంది పరిస్థితి. మళ్ళీ ఎక్కడో కాదు, ఇంకా అమెరికా కూడా పోలేదు. నేను ఉన్నది ఎక్కడ? యూరోప్లో ఉన్నా. ఎందుకంటే కంపేరింగ్ టు ఇండియా మనకు అమెరికా కంటే యూకే దగ్గర. పొద్దున మార్నింగ్ 7:30కి ఫ్లైట్ ఎక్కామంటే సాయంత్రం కల్లా 7:30 కల్లా లండన్లో ఉంటాం. ఇంకా అక్కడి నుంచి స్కాట్లాండ్ ఒక దగ్గరే ఫ్లైట్ జర్నీ, ఒక 1.5 అవర్. మరి నేను అంటున్నాను, ఏమిటిది ఇది? అసలు మానవ మేధస్సుకి ఏమైనా అందుతుందా? అందదు. చూడండి, మీరు యూరోపే తీసుకుంటే అసలుకు సూర్యుడు అస్తమించినటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా చూడండి తమాషా. ఇంకా సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. నువ్వు రాత్రి అయిందా, తిని పండుకో. ఇంకా నువ్వు ప్రార్థనలు చేయడము, సుప్రభాతం పాడడం ఇవన్నీ లేవు. ఈ రకంగా కకుద్మమని ఆశ్చర్యపోయినాడు, కన్నీరు పెట్టుకున్నాడు. ఏమిటి బ్రహ్మదేవా మీరు చెప్పేది? నేను వచ్చి 20 నిమిషాలయ్యింది, 20 నిమిషాల్లోన 27 మహాయుగాలు గడిచిపోయినాయా అని చెప్పడం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, నువ్వేం బాధపడొద్దు, గడిచిపోయింది 27 మహాయుగాలే కదా. ఇక నువ్వు నీ ఊరికి వెళ్ళు. చూశారా బాబు? అంటే ఒక మహాయుగములో అడుగుపెట్టి మళ్ళీ బ్రహ్మదేవుడి నుంచి మళ్ళీ తన ఊరికి రావడానికి 27 మహాయుగాలు గడిచిపోయి 28వ మహాయుగంలో ఉన్నటువంటి అబ్బాయిని పెళ్లి చేయించాడు తండ్రి. ఇది కథ. నేను మీకు అందుకే చెప్పాను కదా, అసలుకి ఇది నమ్మశక్యముగా అనేటువంటి విషయాల్లో ఉంటాయి. ఈ రకంగా మనవుల గురించి మీరు చక్కగా తెలుసుకున్నారు. చూడండి, ఇందాక మీకు నేను చెప్పాను, ఒక మహాయుగం ఈజ్ ఈక్వల్ టు 43 seconds టు బ్రహ్మదేవ అన్నాను. ఎందుకంటే 71 మహాయుగాలు గడిచిపోతే, ఒక మన్వంతరం గడిచిపోతే, 71 మహాయుగాలు గడిచిపోతే, 284 యుగాలు గడిచిపోతే బ్రహ్మకి ఎంత తెలుసునా? బ్రహ్మదేవునికి ఒక పగలు. మనకు పగలు ఎంత? 12 గంటలు. బ్రహ్మదేవునికి ఎంత? చూసారా? 71 మహాయుగముల కాలము ఈజ్ ఈక్వల్ టు డే టైమ్ ఆఫ్ బ్రహ్మదేవ. ఈ 71 మహాయుగాల కాలమునే ఏమంటారంటే ఒక కల్పము అంటారు.
కల్పము. మార్కండేయునికి పరమశివుడు వరం ఇచ్చాడు ఏమని, నువ్వు ఒక కల్పం వరకు జీవించేటువంటి నీకు నేను వరం ఇస్తున్నాను అన్నాడు. అంటే ఎంతకాలం జీవిస్తాడు? 284 యుగాల కాలము జీవించాడు మార్కండేయ మహర్షి. 71 మహాయుగాలు జీవించాడు. దాన్ని కల్పము అంటారు. మనకు ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయించి అస్తమించాడు, రాత్రి అయిందనుకోండి అంటే 12 గంటల కాలం గడిచిపోయింది. మార్నింగ్ 6 to 6 12 hours. 6 తర్వాత చీకటి పడింది, మళ్ళీ ఒక 12 గంటలు రాత్రి. అదేవిధంగా 71 మహాయుగాలు గడిచిపోతే, ఒక మన్వంతరం గడిచిపోతే, 284 యుగాల కాలం గడిచిపోతే బ్రహ్మదేవునికి ఏమంటారంటే ప్రళయము అంటారు. అది ఊరుకూరినే రావు ప్రళయాలు. ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఈ రకంగా మీరు ఏమర్థం చేసుకున్నారంటే బ్రహ్మదేవునికి ఒక రోజు కాలం ఎంత తెలుసునా? 28 మన్వంతరముల కాలము. అది 28 మన్వంతరముల కాలము. ఎందుకంటే మనువులు ఎంతమంది ఉంటారు అంటే 14 మంది ఉంటారు. ఇందాక మీకు నేను 7 పేర్లు చెప్పాను. స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్య, దక్ష, ఇవన్నీ ఇట్లా మీకు పేర్లు వస్తాయి. 14 పేర్లు వస్తాయి. ఇప్పుడు మనం ప్రస్తుతము వైవస్వత మన్వంతరములోన 28వ మహాయుగములోన ఉన్నాం. మీకు చెప్పాం కదా ఒక మన్వంతరం అంటే 71 మహాయుగాలని. మరి ఎన్నో మహాయుగంలో ఉన్నాం మనం? 28వ మహాయుగములో ఉన్నాం. కలియుగములో ఉన్నాం. అంటే 28వ మహాయుగములో కలియుగములో మనము ఉన్నాము. ఈ రకంగా బ్రహ్మదేవునికి ఒక డే ఏమిటో చెప్పాను, 28 మన్వంతరముల కాలము. అంటే ఇంక మరి బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ ఎంత అంటే 100 సంవత్సరాలు. ఇంక మీరు లెక్కలేసుకోండి. చూశారా? అసలు బ్రహ్మదేవుని ముందర మానవుని యొక్క కథ ఎంత, దేవతల కథ ఎంత, ఋషుల కథ ఎంత, మనువుల కథ ఎంత? ఇఫ్ యూ కంపేర్ విత్ బ్రహ్మదేవా, చూశారా? రాముడు, కృష్ణుడు అని చెప్పాను మీకు నేను. మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం రాముడిని, కృష్ణుని. కానీ అటువంటి రాముళ్ళు, అటువంటి కృష్ణుళ్ళు ఎంతమంది చక్రంలో అది తిరిగిపోతారో మీరు అర్థం చేసుకోవాలా. బ్రహ్మదేవుని ముందర బ్రహ్మదేవునికి ఒక్క రోజు కాలం గడిచిపోయింది అంటే 28 మన్వంతరములు. చూశారా? అంటే 28 ఇంటూ 71 మహాయుగాలు, 28 ఇంటూ 284 యుగాలు. ఇంకా లెక్కేసుకోండి ఎంత అయిందో. అంటే ఇంద్రునితో కంపేర్ చేసినప్పుడు, ఋషులతో కంపేర్ చేసినప్పుడు మనకు మనువు చాలా గొప్పవాడు కనపడతాడు. ఇఫ్ యూ కంపేర్ ద బ్రహ్మదేవ, మనువు కూడా పడిపోతాడు. ఇఫ్ యూ కంపేర్ ద విష్ణు, బ్రహ్మ పడిపోతాడు. ఇఫ్ యూ కంపేర్ ద రుద్ర, బ్రహ్మ పడిపోతాడు, విష్ణు పడిపోతాడు. ఇఫ్ యూ కంపేర్ ద మహేశ్వర, బ్రహ్మ విష్ణు రుద్రుడు పడిపోతారు. ఇఫ్ యూ కంపేర్ ద సదాశివ, బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర, వీళ్ళందరూ పడిపోతారు, కనుమరుగవుతారు. సదాశివుడు మిగిలిపోతాడు. ఆయన కూడా సాకార స్వరూపంగా ఉంటాడు. అది కూడా త్యజిస్తే శివుడు అవుతాడు. అంటే దీన్ని బట్టి మీకు సదాశివుని యొక్క ఆయుష్ ఎంతో, ఆ సదాశివుని యొక్క కాలములో ఎంతమంది బ్రహ్మలు మారిపోతారో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు మారిపోవడం కాదు.
బ్రహ్మలు మారిపోతారు, విష్ణువులు మారిపోతారు, రుద్రులు మారిపోతారు, మహేశ్వరులు మారిపోతారు సదాశివుని ముందర. అందుకే శివ అన్న పదం వెరీ పవర్ఫుల్ అని చెప్పాను నేను. సదాశివ వెరీ పవర్ఫుల్ నేమ్. దేవదేవ మహాదేవ యొక్క పేరు అది సదాశివ అని అంటే. చూశారా? అందుకే స్వామికి 5 తలకాయలు ఉంటాయి. బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, మను అంటే ఏమిడిదో, మన్వంతరం అంటే ఏమిడిదో, బ్రహ్మదేవుని యొక్క కథ ఏమిడిదో ఇవన్నీ కూడా మీరు చక్కగా తెలుసుకున్నారు. ఇక రేపు స్వయంభువ మనువు 12 మంత్రాలు దర్శించాడు. ఈ యొక్క మనువుని స్వయంభూ బ్రహ్మ అని అంటారు అని చెప్పాను. మరి 12 మంత్రాల్లో ఏ దైవాన్ని కీర్తించాడు స్వయంభూ మనువు? ఎలాంటి సందేశం ఇచ్చాడు? ఈ విషయాలన్నీ కూడా రేపు చెప్తాను. ఇక మళ్ళీ మనం రేపు 8 o'clockకి కలుసుకుంటాం. అందరూ చెప్పండి ఓ మంగళహారతి ఇచ్చి వెళ్దాం. సర్వవ్యాపి శివదేవ మంగళము, సర్వవ్యాపి శివదేవ మంగళము, అష్టమూర్తి రుద్రరూప మంగళము, అష్టమూర్తి రుద్రరూప మంగళము, విశ్వస్వరూప మంగళము, విశ్వస్వరూప మంగళము, శిరిడి సాయి దేవ మంగళము, షిరిడి సాయి దేవ మంగళము, సర్వవ్యాపి శివదేవ జయ మంగళం. దయామయా ప్రేమమయా క్షమాసాగరా శివ శక్తి సాయి దయామయా ప్రేమమయా క్షమాసాగరా శివ శక్తి సాయి
దయామయా ప్రేమమయా క్షమాసాగరా శివశక్తి సాయి దయామయా ప్రేమమయా క్షమాసాగరా శివశక్తి సాయి దయామయా ప్రేమమయా క్షమాసాగరా శివశక్తి సాయి దయామయా ప్రేమమయా క్షమాసాగరా శివశక్తి సాయి దయామయా ప్రేమమయా క్షమాసాగరా శివశక్తి సాయి దయామయా ప్రేమమయా క్షమాసాగరా శివ శక్తి సాయి